It's working. Alex, what are you doing? పోలీసులకు ఫోన్ చేద్దాం. నువ్వు ఎందుకు ఫోన్ కట్ చేసావు? పోలీసుల్ని పిలవడం మంచిది కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. పోలీసులకు చెప్తే అలెక్స్ సార్ ఇరుక్కుంటారు. అది అలెక్స్ గారికి బాగా తెలుసు. అక్కడ నువ్వైనా వచ్చి నా కట్లిప్పక వెళ్ళిపోతాను. కట్లిప్పక Alex! Alex! నేను చెప్పేది కాస్త విను. నన్ను మాట్లాడనివ్వు. పోలీసులు వస్తే నాకే సమస్య. అదే నేను ఎందుకని అడుగుతున్నాను అలెక్స్. ఇది నా ఇల్లు. ఏంటి? ఇది నా ఇల్లు అర్చన. స్టాప్ జోకింగ్ అలెక్స్, ఇట్స్ నాట్ ఫనీ. నేను చెప్పిన వీకెండ్ సర్ప్రైజ్ ఇదే. ఇక్కడికి వచ్చాక చెప్తాం అనుకున్నాను. ఒట్టుగా ఇది నీ ఇల్లు అయితే మరి తనెవరు? నేను ఒక దొంగనక్క. దొంగతనం కోసం వచ్చాను. నాకు తెలియదక్క ఈ ఇల్లు తనదని. ఈ కట్లిప్పది ఏ కళ్ళి వెళ్ళిపోతాను. అయితే నువ్వెందుకు అతన్ని చూసినప్పుడు ఏం చెప్పలేదు? ఇంట్లో తను చూడగానే భయపడ్డాను. ఎవరు తను, ఎందుకు ఎక్కడికి వచ్చాడో తెలుసుకోవాలనుకున్నాను. ఇది నీతో చెప్తే పిచ్చి వాళ్ళకి కనిపిస్తానని ఒక కొత్త కథ రాద్దామన్న ఐడియాతో ఇక్కడికి వచ్చాను. నీకు అసలు వేరే పనే లేదా? కట్లుడిది అక్క, ఊడిది అక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క నువ్వు ఇక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నావు? అక్కడున్న గన్ నీదా అలెక్స్? అవును, నాదే. మరి కింద నా అమ్మాయి? నాకు తెలీదు. నువ్వు మన పోలీసుల దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేద్దాం అలెక్స్. వాళ్ళు నమ్మరు. ఇది నా ఇల్లు. ఇక్కడికి తీసుకొచ్చి ఎవరు చంపగలరు? నా గన్నుతోటి షూట్ చేశారు. వాళ్ళు అలా నన్ను నమ్ముతారు. ఏదో రక్క అన్ని చేసి ఏమీ చేయలేదని చెప్తున్నాడు. ఈయనన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అక్క. నా మీద నీకు నమ్మకం లేదా? నా గురించి నీకు తెలుసుగా. నన్ను నమ్ముతున్నావుగా. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నాతో నువ్వు ఉంటావుగా. ఎలా? వీడితోటే అన్ని నిజాలు కక్కిస్తాను. వీడి చేత నిజాలని చెప్పేస్తాను. నీ చేత చెప్పిస్తాను రా. అక్క ఆయన నా తనకి చుట్టాలని చూస్తున్నాడు. అన్ని నిజం చెప్తున్నాడు అక్క. నేను ఇక్కడికి దొంగతనం చేయడం కోసం వచ్చానక్క. నాకేం తెలియదు అక్క. సార్ అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పాడు. నీకు తెలుసుకున్నాడు అక్క. చెప్పురా. అక్క సార్ మీకు 3 నెలల నుంచి తెలుసు. నీ చేత నిజాలు కక్కిస్తాను రా. నిజం ఒప్పుకునేలా చేస్తాను రా. అలెక్స్ నీ దగ్గర ఫోన్ ఉందా?